డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ 2025 రిజిస్ట్రేషన్స్ గడువు నిన్నటితో ముగిసిపోయింది. ఫైన్తో ఈ రోజు నుంచి రేపటి వరకు గడువు ఉంది. ఎవరైనా మిస్ అయితే 20,000 రూపాయల ఫైన్ కట్టి రేపు సాయంత్రంలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వెంటనే అప్లికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో వెరిఫికేషన్ 2 స్థాయిల్లో జరుగుతుంది. ఏదైనా తప్పులు ఉన్నా, మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ బ్లర్గా కనిపించినా, సరిగ్గా కనిపించకుండా ఉన్నా మీకు SMS వస్తుంది. ఆ మెసేజ్ మీ మొబైల్కి వస్తుంది, అలాగే మీ మెయిల్కి కూడా మెసేజ్ వస్తుంది. మీరు ఈ టైంలో చాలా అలర్ట్గా ఉండండి. ఎప్పటికప్పుడు మీ మెసేజ్ బాక్స్ని, ఈమెయిల్ బాక్స్ని చెక్ చేస్తూ ఉండండి. మీ అప్లికేషన్ అప్రూవ్ అయినట్లు మీకు మెసేజ్ ఏమీ రాదు, మీరే చెక్ చేసుకోవాలి. ఏదైనా మీరు తప్పుగా అప్లోడ్ చేసినా లేక బ్లర్గా ఉన్నా మళ్ళీ అప్లోడ్ చేయమని మీ మెయిల్కి ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్పై క్లిక్ చేసి కరెక్ట్గా వారు చెప్పిన దాన్ని మళ్ళీ ఫోటో తీసి PDFలో అప్లోడ్ చేయండి. మీరు సబ్మిట్ చేసిన తర్వాత మరలా వెరిఫికేషన్ జరుగుతుంది. మీరు సబ్మిట్ చేసిన వివరాలు, అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే వెరిఫికేషన్ ఆఫీసర్ 1 VO1 అప్రూవ్డ్ అని వస్తుంది. అలా వచ్చినా మీ అప్లికేషన్ పూర్తిగా అప్రూవ్ అయినట్లు కాదు, ఒక స్టెప్ కంప్లీట్ అయినట్లు. ఇంకా మరో స్టెప్ ఉంది, అది VO2 అప్రూవల్, వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవల్. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ కంప్లీట్ అయినట్లు. మీరు మీ అప్లికేషన్ని చెక్ చేసుకోవాలి. VO1 VO2 అప్రూవల్ వచ్చిందా లేదా అనేది ఎలా చూసుకోవాలంటే మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కంప్యూటర్లో తప్పనిసరిగా చేసుకోమన్నాడు, కానీ వెరిఫికేషన్ అయింది లేనిది చెక్ చేసుకోవడం మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. కాబట్టి మీరు మీ మొబైల్లో ముందుగా గూగుల్ని సెలెక్ట్ చేసుకోండి. గూగుల్లో NTR UHS అని టైప్ చేయండి. వచ్చినటువంటి సైట్పై క్లిక్ చేయండి. కాస్త స్క్రోల్ కిందకి చేస్తే క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ 25-26 అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. కాస్త పైకి స్క్రోల్ చేస్తే క్లిక్ హియర్ ఫర్ కాంపిటేటివ్ అథారిటీ కోటా అని మనకు కనిపిస్తుంది. దానిపై టచ్ చేయండి. సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉన్నాయి చూడండి. ఆ 3 గీతలపై టచ్ చేయండి. వచ్చిన వాటిలో క్రింద లాగిన్ అని ఉంటుంది, దానిపై టచ్ చేయండి. లాగిన్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంటర్ యూజర్ ఐడి అని ఉన్నది. అక్కడ మీ మొబైల్కి వచ్చినటువంటి యూజర్ ఐడిని ఎంటర్ చేయండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా ఇచ్చాడు చూడండి, అక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది. వాటిని కలిపో తీసివేసో అక్కడ ఏది ఇస్తే దాన్ని ఎంటర్ చేయండి క్యాప్చాని. లాగిన్ పై ఇప్పుడు క్లిక్ చేయండి. సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. స్టూడెంట్ డాష్ బోర్డ్ అని ఖాళీగా కనిపిస్తుంది. మీరేమీ కంగారు పడకండి. ప్రక్కనే లెఫ్ట్ సైడ్ 3 గీతలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిపై టచ్ చేయండి. టచ్ చేయగానే ఫస్ట్ సర్వీసెస్ అని మీకు కనిపిస్తుంది. దానిపైన టచ్ చేయండి. తర్వాత నౌ యువర్ అప్లికేషన్ స్టేటస్ అని సెకండ్ వన్ మీకు కనిపిస్తూ ఉంది. దానిపై టచ్ చేయండి. టచ్ చేయగానే మీ డాష్ బోర్డ్ ఇలా వివరాలతో ఓపెన్ అవుతుంది. అప్లికేషన్ స్టేటస్ ఓపెన్ అయిందని మీరు గమనించండి. లాస్ట్లో వెరిఫికేషన్ ఆఫీసర్ 1 అప్రూవ్ చేసినట్లు, అంటే కొంతవరకు అది సాటిస్ఫైడ్. 90% మీ అప్లికేషన్ VO2 కూడా యాక్సెప్ట్ చేస్తారు. అయితే ఇంకేమైనా సరే చిన్న పొరపాట్లు ఉంటే VO2 కూడా దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేయటం అంటే కరెక్షన్ కోసం మీకు మెయిల్ పంపిస్తారు. కొంతమందికి అప్లైడ్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది, అంటే మీ అప్లికేషన్ ఇంకా వెరిఫికేషన్ కాలేదు. డోంట్ వర్రీ, త్వరలోనే మీ అప్లికేషన్ వెరిఫికేషన్ అవుతుంది. VO1 వెరిఫై అని వస్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ అని ఉంటే మీరు చాలా జాగ్రత్త పడండి. మీ మెయిల్కి లింక్ వచ్చి ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆ లింకు వారు పంపిస్తారు. అది ఓపెన్ చేసి వారు ఏదైతే మీకు అప్లోడ్ చేయమని లింక్ పెట్టారో దాన్ని అప్లోడ్ చేయండి. ఆ డాక్యుమెంట్ని మళ్ళీ ఫోటో తీసుకొని క్లియర్గా కనిపించేటట్లుగా స్కాన్ చేసుకొని తీయండి. ఆ తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మరి ఒక రోజులోనో ఒక పూటలోనో VO1 అప్రూవ్డ్ అని వస్తుంది. మీరు తరచుగా మీ మెయిల్ని, మీ మెసేజ్ని చూస్తూ ఉండండి. అలాగే తరచుగా NTR UHS సైట్ని కూడా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండండి.
వెరిఫికేషన్ ఆఫీసర్ 2 అప్రూవ్డ్ అని కానీ వస్తే మీ అప్లికేషన్ అప్రూవల్ కంప్లీట్ అయినట్లే. మరి మీకు ఎటువంటి పెండింగ్స్ లేవు. మీరు కౌన్సిలింగ్లో ముందుకు వెళ్ళొచ్చు. చాయిస్ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. రోజు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ సైట్ చెక్ చేస్తూ ఉండండి. మీ మొబైల్కి అలాగే మీ ఈమెయిల్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇది మన అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.